ఇప్పుడున్న ఆడపిల్లల పైన లైంగిక దాడులు మానభంగాలు జరుగుతున్నాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అవునన్నా, చాలా చూస్తున్నాం న్యూస్లో కూడా. ఆడపిల్లలపై అత్యాచారాలు జరగడం, ఇవి తలుచుకుంటేనే ఒక పేరెంట్స్ ఆడపిల్ల పుడుతుందంటేనే భయంతో అబార్షన్ చేయించుకునే రోజులు కూడా ఉన్నాయి. ఓ, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండి సీదరింపుల తోడు, ఆటల్లో పాటల్లో చదువుల సులకన బయటికెళితే చాలు ఎప్పుడే మగవునో, మానవత్వం మరిచి రాక్షతత్వముతోటి అయ్యో దేవుడా, మగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఇట్లనే ఉందన్న సొసైటీ. ఈ మధ్యకాలంలో అమ్మాయిల పైన అబ్బాయిల దాడులు, అబ్బాయిల పైన అమ్మాయిల దాడులు చూస్తుంటాం, వింటూ ఉంటున్నాము. అవునన్న. సో రీసెంట్ గా పూణేలో కూడా ప్రీ వెడ్డింగ్ అని పిలిచి ఆ వ్యక్తిని చంపేశారని వార్తలు వస్తున్నాయి కదా, ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అన్న, ఆ ఆడపిల్లలకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి, అంతేగాని నమ్మించి అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక నిండు ప్రాణాన్ని తీయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు నచ్చకపోతే మీ పేరెంట్స్కి చెప్పేసేయి, దాంట్లో తప్పేం లేదు కదన్న. మనకు నచ్చని పని అయితే మన పేరెంట్స్ చేయరు కదా. ఏ పేరెంట్స్ అయినా తన బిడ్డ మంచిగా ఉండాలి, తన కొడుకు మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ కోసమే వాళ్ళు ప్లాన్ చేసేది తప్ప మనల్ని ఏదో నాశనం చేయడానికైతే వాళ్ళు అస్సలు ప్లాన్ చేయరు. నీ జీవితం బాగుపడాలనే వాళ్ళు పెళ్ళి అన్న వరకు అయితే తీసుకొచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటా అని ప్రీ వెడ్డింగ్ షూట్ అని అక్కడి వరకు తీసుకెళ్ళి తన ప్రాణాలు తీయడం మాత్రం కరెక్ట్ కాదు. సో హైదరాబాద్ కల్చర్ పైన అండ్ ఈ హాస్టల్స్ పైన, కో లివింగ్ హాస్టల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లాస్ట్ టైం మీరు ఈ కల్చర్ నచ్చకనే నేను రిటర్న్ విలేజ్కి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నా అని చెప్పారు. అవునన్నా, నిజమే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పటికి అట్లనే ఉంది అన్న. మారలే. ఇంటి దగ్గర పేరెంట్స్కి మమ్మీ నేను జాబ్ చేస్తున్నాను అక్కడి నుంచి చెప్పి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మాత్రం వాళ్ళు చేసే జాబ్ కాదు, బయట తిరుగుతారు. ఇక మీకు తెలియదు ఏముందన్నా, ఎందుకు అట్లా తయారయ్యారు వ్యవస్థ అంటే? అట్లా నడుస్తుంది ఇక. కానీ కరెక్ట్ కాదన్న. తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఒకటే అన్న, మీ పిల్లలు ఏం చేస్తారో ఒక కంట మాత్రం కనిపెట్టాలి. వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. నమ్మకంతో మీ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆ పల్లెటూరు నుంచి పట్టణం వరకు పంపించారు. సో ఆ నమ్మకాన్ని వాళ్ళకి. సో హైదరాబాద్లో జాబ్ చేస్తామని వచ్చి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే డాడీ నేను జాబ్లో ఉన్నా అని చెప్తారు, కానీ వాళ్ళు తిరిగేది చేష్టలు ఎవరు గమనించారు. నిజంగా తల్లిదండ్రులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? నమ్మకం అన్న. నా ఉద్దేశం ఏంటంటే వీక్లీ ఒకసారి ఫోన్ చెక్ చేయాలి. గూగుల్ పే, ఫోన్ పే, వాళ్ళ చాటింగ్ ఇవన్నీ వీక్లీ ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తారేమని నా ఒపీనియన్. అట్లా అంటే చదువుకున్న పేరెంట్స్ కన్నా చదువుకున్న వాళ్ళు పేరెంట్స్ కూడా ఉంటారు కానీ చాలా మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు. తన బిడ్డ బాగుపడాలని చదివిస్తారు, కానీ నువ్వు మనకు ఉండాలన్న. మన పేరెంట్స్ మనల్ని నమ్మి ఇక్కడికి పంపించారంటే మనం ఏం చేస్తున్నాం, అసలు మన లైఫ్ ఎటుపోతుంది? మనం ఒక పొజిషన్లో ఉంటేనే కదా మన పేరెంట్స్ పరిస్థితి మంచిగా ఉండే, తర్వాత మన ఫ్యూచర్ మంచిగా ఉండేది. ఆ ఆలోచన మనకు ఉండాలి, కానీ ఎంతసేపటికి వాళ్ళు మనల్ని కనిపెట్టుకుని ఉండాలంటే మనసు జాలి ఉండదు ఆడోళ్ళకి. అందరికి కాదన్న, కొంతమందికి. అదే కొంతమందికి నిజంగా తల్లిదండ్రులని మోసం చేసి ఇట్లా చేయడం అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఆడపిల్లల కోసం, ఇలాంటి వ్యక్తుల కోసం ఒక పాట ఏమైనా పాడాలనుకుంటున్నాం? కాలేజీకని చెప్పి బయలుల్లే కుర్రాడు బస్ స్టాఫ్లో ఫాజు చూడు, వాడు సెల్లు చేత బట్టి స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడుతాడు. మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజులే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువును గంగాలో కలుపుతున్నాడు. వాణ్ణి నమ్మి చదివించేటి కన్నోల ఆశల్ని తుంగాల దొక్కుతున్నాడు. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఫోన్ వల్లనే కన్నా మొత్తం. ఓకే. అండ్ మీరు రీల్స్లో, వీడియోస్లో చాలా మోటివేషన్స్ ఇస్తుంటారు కదా, నిజంగా ఇవన్నీ మీరు ఫేస్ చేస్తుంటారా? కొన్ని చేస్తామన్నా, కొన్ని ఏమో జనాలకు చూస్తాం కన్నా మనం సొసైటీలో. సో దాని మీద తీస్తా.